టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా పోస్టర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంటూ రాగా సాధారణ రేట్లతో కూడా గేమ్ చేంజర్ సినిమా కుమ్మేసింది. భారీ అంచనాలతో విడుదలైన బాహుబలి 2 చిత్రం త్రిబుల్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. మరి గేమ్ చేంజర్ డే 1 అదేవిధంగా వసూలునైతే అందుకుందా లేదో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియో ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. బాహుబలి 2 చిత్రం 7 ఏళ్ల క్రితం వచ్చి బాహుబలి 2 చిత్రం చేసిన సంచలనం అంత ఇంత కాదు, ఇప్పటికీ అదే విధంగా ఉంది. నార్మల్ రేట్స్తో కూడా ఏకంగా 1800 కోట్ల పైన వసూలునైతే రాబట్టుకుంది బాహుబలి 2 చిత్రం. డే 1 ప్రపంచవ్యాప్తంగా 212 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఒక పక్క రాజమౌళి బ్రాండ్ నార్మల్ రేట్స్ సీక్వెల్ అయిపోయినా సరే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ధర కుమ్మేశారు. ప్రభాస్ బాహుబలి 2 చిత్రం లాంగ్ రన్లో 1800 కోట్ల వసూలునైతే అందుకొని భారీగా లాభాలనైతే తెచ్చిపెట్టింది. మరొక వైపు త్రిబుల్ కూడా అదే పరిస్థితి. రామ్ చరణ్ ఎన్టీఆర్ కథానాయకులుగా వచ్చిన ఈ చిత్రం రాజమౌళి డైరెక్షన్లో వచ్చింది. రామ్ చరణ్కి సరైన కాంబో సెట్ అయితే ఏ విధంగా వసూలు వస్తాయో ఈ సినిమాను చెబుతుంది. త్రిబుల్ మూవీ రామ్ చరణ్ 1000 కోట్ల పైన వసూలును కూడా అందుకోవడం జరిగింది. త్రిబుల్ మూవీ డే 1 ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. త్రిబుల్ చిత్రం లాంగ్ రన్లో 1100 కోట్ల పైన వసూలును అయితే అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ చరణ్ ఎన్టీఆర్ సత్తా చాటారని చెప్పాలి. ఇక ఇప్పుడు విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ ధర ఏపీ తెలంగాణలో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల వరకు షేర్ను, 75 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉందట. కర్ణాటక తమిళనాడులో 4 కోట్ల పైన వసూలును సినిమా ప్రపంచవ్యాప్తంగా కుమ్మేగా ఓవర్సీస్లో కూడా 10 కోట్ల వరకు షేర్ను, 20 కోట్ల పైన గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. ప్రీమియర్ డే 1 వసూలుతో డే 1 ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 65 కోట్ల వరకు షేర్ను, 135 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం జరిగిందని సమాచారం. అయితే సినిమా చాలా చోట్ల పైరసీ కూడా అయిందట. సినిమా పైరసీ ప్రింట్ అయితే లీక్ అవుతున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బేబసం చేస్తుంది గేమ్ చేంజర్. మరి రామ్ చరణ్ సాధారణ రేట్లతో కూడా సత్తా చాటగా 450 కోట్ల గ్రాస్ రాబట్టితే ఈ సినిమా హిట్ అవుతుంది. డే 1 ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల పైన గ్రాస్ని అయితే రికవరీ చేసుకోవడం విశేషం. శంకర్ ఫామ్లో లేకపోయినా సరే రామ్ చరణ్ సరిగ్గానే డ్యూటీ చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేసేయండి.